మనము ఏ ప్రభుత్వం దృష్టికి మనం వినతులు పంపిస్తే మనం అడగండి, అమ్మ కూడా అన్నం పెట్టడం లేదు. ఈరోజు చిన్న మీటింగ్లో అడుగుతాం, రాష్ట్ర సంబంధించిన ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవాలా. అయ్యా నాకు ఈ సమస్య ఉంది, నేను ఈ బాధపడుతున్నా నా వృత్తిలో అన్నప్పుడే ఈరోజు ప్రభుత్వం దృష్టికి పోతే ఈ అధికారులు చేస్తారు. కానీ వీళ్ళ చేతుల్లో ఏం లేదు. ఏపీఈఆర్సీ గారికి ప్రతి సంవత్సరం కూడా ఏపీఈఆర్సీ మన కోసం పేపర్ స్టేట్మెంట్ ఇస్తుంది. ఈరోజు మీ ఏమేమి కరెంటు వాడుకోవాలో మీరు చెప్పండి అని వచ్చి మా ఆ రోజు మీటింగ్లో చెప్తే మనం పోయి చెప్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఏపీఆర్సీలో 5 HP కార్డు నుంచి 10 HP వరకు అఖిల భారతీయ పడితే విన్నవించింది వాళ్ళకి ఏపీఆర్సీకి 10 HP. మళ్ళీ మొన్న జనవరిలో మేము పోయాం, నేను మా సోదరుడు గారు తిమ్మయ్య చరణం పోయి ఏపీఆర్సీ కార్డుపై చైర్మన్ గారికి విన్నవిస్తే 25 HP వరకు పెంచాలని మేము అడిగాం. అడుగుతే దానికి ఇప్పుడు కూడా మా అక్కడ ప్రూఫ్ ఉంది, ఈయన కూడా పంపిస్తాను అందరికి. 5 కుటీర పరిశ్రమలో 5 వృత్తులైన మన కుల వృత్తులు ఉన్నాయి. అందులో మనకు 20 HP వరకు 3.75 పైసలు యూనిట్ ప్రకారం ఇచ్చారు. కావున మనం అడిగితే కానీ వాళ్ళు ఇయ్యదు. మన ప్రభుత్వం దృష్టికి ఈరోజు కూడా మనం ఏమి కావాలో డిమాండ్ ఈ వేదిక ద్వారా మనం డిమాండ్ పంపిస్తాం. ఆ డిమాండ్ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకుపోయి మనకు అమలు చేయాలని మనం అడుగుతాం. కావున మీ అందరూ కూడా ఓసారి ఆలోచించారు. అడగండి, ఇంటికి పోతే అమ్మ అన్నం పెట్టదు, భార్య నీళ్ళు ఇయ్యదు, కొడుకు చెప్పిన మాట వినడు. కాబట్టి అడుగుతేనే మనకు పనిచేస్తుంది. కావున అడుగుదాం, వేదిక ద్వారా మనం అడుగుదాం.